వీరభద్రుడు చాలా కాలం తర్వాత ఒక డబ్బింగ్ సినిమాకి తెలుగు టైటిల్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది బాస్. ఇంకా అలాగే సూర్య గారి సింగం తర్వాత వస్తున్న ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే సమ్మర్ లో పెద్ద సినిమాలు లేకపోవడం, సూర్య గారి నుంచి వస్తున్న ఒక పెద్ద సినిమా అవడం, ఈ సినిమాతో అయినా థియేటర్లు కలకలాడతాయని థియేటర్ యజమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇలాగైనా సూర్య గారికి హిట్ దొరుకుతుందా లేదా అనే విషయం చూస్తే, మీనా అనే అమ్మాయి ఒక మేజర్ ఆపరేషన్ కోసం హైదరాబాద్కి వస్తుంది. ఆమె దగ్గర 60 సవర్ల బంగారం హాస్పిటల్లోనే పెట్టి ఆపరేషన్ చేసుకోవాలి అనుకుంటుంది. కానీ ట్రైన్ దిగిన వెంటనే ఆ బంగారం అంతా దొంగలు కొట్టేస్తారు. ఇంకా మీనా ఆమె నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే దొంగలు దొరికారు, కానీ 45 సవర్లు మాత్రమే రికవర్ అయిందని చెప్పి, అది కావాలంటే బేబీ కృష్ణ అనే లాయర్ని కలవాలి అని చెప్పి అతని దగ్గరికి పంపిస్తారు. కానీ అతను లంచం అడుగుతాడు. ఇంకా చేసేది లేక మీనా తండ్రి వీరభద్రుడిని వేరుకుంటాడు. అలా వీరభద్రుడిగా సూర్య గారి ఎంట్రీ వస్తుంది. ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అన్నదే ఈ వీరభద్రుడు మూవీ ప్లాట్ బాస్. యాక్టర్స్ విషయానికి వస్తే మూవీలో సూర్య గారి హీరో అనిపించలేదు. ఈ మూవీలో కామ్యం మాత్రమే చేశారనిపిస్తుంది. మూవీలో ఆయన రోల్ ఇంటర్వెల్ ముందు మాత్రమే ఎంట్రీ ఇస్తుంది. అలాగే త్రిష గారు కూడా లిమిటెడ్ సీన్స్ మాత్రమే పరిమితమయ్యారు. ఇంకా డైరెక్టర్ ఆర్జే బాలాజీ గారు డైరెక్టర్ కాబట్టి కథ మొత్తం అతని క్యారెక్టర్ చుట్టే తిప్పుకున్నారు. అతను మాత్రమే హైలైట్ చేసుకున్నాడు అనిపించింది. ఇంకా మీనా పాత్ర చేసిన అనగా గారు ఫస్ట్ హాఫ్ లో కనిపించారు. సెకండ్ హాఫ్ లో ఆవిడ రోల్ మొత్తం మర్చిపోతారు ఆడియన్స్. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే బీజం బాగున్న CG VFX విషయంలో కొంచెం నిరాశ కలిగించింది. ఇంకా డైరెక్టర్ ఆర్జే బాలాజీ గారు ఆయన రోల్ మీద పెట్టిన శ్రద్ధ మిగతా క్యారెక్టర్స్ మీద పెట్టుంటే సినిమా బాగుండేది అనిపించింది. ఫైనల్ గా మూవీ పర్లేదు అనిపించిన ఆర్జే బాలాజీ గారు ఇంతకుముందు నయనతార గారితో తీసిన అమ్మన్ మూవీ కాన్సెప్ట్ ని మళ్ళీ రిపీట్ చేసి దానికి సూర్య గారు హీరో అనడం కంటే ఇతనే హీరోగా పబ్లిసిటీ చేసుకుని సూర్య గారు కామియో చేస్తున్నారని ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేదని నా ఒపీనియన్ బాస్. ఇంకా మూవీలో వీరభద్రుడు రోల్లో సూర్య గారి అపీరెన్స్ బాగుంది. ఆ సీన్స్ కొంచెం బెటర్ అనిపించింది. ఈ మూవీ మీరు చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.